ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌ని ఎలా కరెక్ట్ చేస్తామంటే, యూజువల్లీ మనము ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం. వాళ్ళని ఫిజికల్‌గా చూస్తాం. ఎగ్జామిన్ చేస్తాం. తర్వాత హిస్టరీ తీసుకుంటాం. ఎప్పుడైనా సెక్షువల్ యాక్ట్ ఉందా? లేకపోతే అసలు అంగం స్తంభన ఫస్ట్ నుంచి లేదా? ఇలాంటి హిస్టరీ తీసుకొనేసి వాళ్ళకి మినిమమ్ టెస్ట్‌లు అంటే పురుష తత్వానికి సంబంధించి హార్మోన్స్ ఎలా ఉన్నాయి? సో, అందులో ఏమన్నా లోపాలున్నాయా? హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా టెస్టోస్టెరాన్ గానీ, ఈస్ట్రోడయల్ గానీ, ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్ గానీ ఇవన్నీ హార్మోన్స్ అనమాట. సో, ఇవి కరెక్ట్‌గా ఉంటే దానికి తగ్గట్టు మెడికేషన్స్ పెట్టటమా? లేకపోతే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సింపుల్‌గా ఎర్లీ ఏజ్‌లో వచ్చింది కాబట్టి ఏదో మెడికేషన్స్‌తో ఆ రోజుకి ఆ రోజు సెక్షువల్ యాక్ట్‌కి పంపించకుండా వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ హ్యాపీగా సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయటానికి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ అంటే ఇది లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే ఇది ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా పెన్నిస్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి కారణం ముఖ్యంగా ఏంటి అంటే వాస్కులర్. వాస్కులర్ అంటే అంగానికి రక్త సరఫరా తగ్గడం. సో, ఇది ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్‌గా వాళ్ళ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేయడం అనేది అవుతుంది. సో, వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేస్తారు. సో, లేట్ మ్యారేజెస్ అని ఇబ్బంది పడకండి. ఒకవేళ లేట్ మ్యారేజెస్ అయినా కానీ, ఈ పురుషాంగ స్తంభన లోపాలు ఎనీ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ ఉన్నా గానీ ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు.